అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం 2026 జనవరి నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు కన్యా రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ కాలం అనేది చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా పంచమ స్థానంలో శుక్ర, బుధ, రవి, కుజుల యొక్క సంచారం జరగబోతోంది. చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. అందులోనూ మీ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమంలో సంచారం చేస్తుండడము, పైగా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తుండడము, అందులోనూ ధనభాగ్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి సంచారం చేయడం అనేది అద్భుతంగా యోగిస్తుంది. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఆర్టిస్టులకి వీళ్ళందరికీ చాలా బాగా కలిసి వస్తుంది. అలానే రచయితలకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభించడము, సంతానం మంచి వృద్ధిలోకి రావడము, ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైంలో చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే 5వ స్థానం అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఆ విషయాల్లో కొంతవరకు ఓకే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రవి కుజులు కూడా ఇద్దరు పంచమంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రేమికుల మధ్య ఇదో చిన్న మనస్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే 5 అనేది స్పెక్యులేషన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇంట్రాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బుధ శుక్రుల కాంబినేషన్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మీకు వ్యయాధిపతి అయిన రవి భగవానుడు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి, అలానే అష్టమాధిపతి అవుతూ కుజుడు కూడా మీకు మరలా మకర రాశిలోనే ఉచ్చస్థితిలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ట్రేడింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రాపర్ స్టాప్ లాస్లు ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉండండి. తర్వాత ఉద్యోగపరమైన విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగులైతే కనుక ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది బాగానే ఉంటుంది. అయితే ఎవరైతే ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. మేబీ ఏదైనా ఆల్ ఆఫ్ ద సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాజెక్టుల నుంచి మారవచ్చు, లేదంటే ఉద్యోగాలు మారే అవకాశాలు కావచ్చు. అటువంటి సిచ్యువేషన్స్ కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ యాజమాన్యంతో కాస్త జాగ్రత్తగా మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే 6లో రాహు యొక్క సంచారము, 12లో కేతువు యొక్క సంచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు అనేవి కాస్త యోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలకు సంబంధించి అంటే ఎంఎన్సీ కంపెనీలో కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి అబ్రాడ్లో ఉద్యోగం చేయడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. 2026 మార్చి వరకు కూడా మీకు పని ఒత్తిడి అనేది కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకోండి. అంటే వినాయకుడు స్తోత్రాల పారాయణ చేసుకోవడము, దగ్గరలో ఉన్న వినాయకుడు గుళ్ళకి వెళ్ళడము, ఇట్లాంటివి చేస్తూ ఉండండి. అన్ని విధాలు యోగిస్తుంది. తర్వాత సప్తమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. మీ జాతకంలో అష్టవర్గ పాయింట్స్ని బట్టి శని భగవానుడు మీనరాశిలో పాజిటివ్ ఫలితాలు ఇస్తారు, నెగిటివ్ ఫలితాలు ఇస్తారు అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ కన్యా రాశి వరకు శని భగవానుడు సప్తమంలో సంచారం చేయడం అనేది సోషల్ నెట్వర్క్ని కావచ్చు, సోషల్ లైఫ్ని కావచ్చు కాస్త ఇంప్రూవ్ చేస్తుందని చెప్పుకోవాలి.